చేశాడు. అంటే సీన్ క్రియేట్ చేసింది, ఈ మొత్తం డ్రమటైజ్ చేసింది ఇష్యూని ఎర్రగంగిరెడ్డి. అతను అవినాష్ వాళ్ళకి బంధువే, ఇటు వీళ్ళకి వివేకానంద రెడ్డి వాళ్ళకి క్లోజే. అతను చేసింది ఎవరి కోసం అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అవినాష్ రెడ్డి వాళ్ళ కోసం చేస్తే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించకూడదు, వాళ్ళని ఎవరి చేతనన్నా బయటికి తీపించాలి. లేదు వీళ్ళ కోసం చేస్తుంటే గనక అవినాష్ రెడ్డి వాళ్ళు ఇరికిచ్చి ఉండాలి. అది ఏది అన్నటువంటి సిబిఐ తేల్చలేకపోయింది. సిబిఐ కాజ్ ఆఫ్ డెత్ కాన్సెప్ట్ చెప్పగలిగింది తప్పించి సుధా సింగ్ దర్యాప్తులో చాలా కీలకమైన పాయింట్స్ అన్ని, అంటే అప్పటిదాకా జరిగిన ప్రొజెక్షన్, ఫస్ట్ వాళ్ళు సుపారీ తీసుకున్న వాళ్ళు కర్ణాటక వాళ్ళు చంపేశారన్నో ఇంకోటి జరిగిన ప్రచారాలు ముందంతా కూడా రంగురాళ్ళు వాళ్ళు చంపేశారని. కానీ ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ అంటాం ఈ కేసులు, అంటే ఏదో ఒక ప్రయోజనం పొందటం, ఆస్త, ఇంట్లో నగద ఆస్త, ఇట్లా అంటే డాక్యుమెంటల్ ప్రాపర్టీ, అంటే దాని ద్వారా ఈ హత్య ద్వారా సంపాదించబడటాన్ని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు. ఆ కేసు కింద తేల్చింది అమ్మాయి. తర్వాత వచ్చిన రామ్ సింగ్ లేదు ఇది రాజకీయ కక్షతో కూడినటువంటిది, టిక్కెట్టు ఇక్కడ వివేకానంద రెడ్డికి ఏది ఫస్ట్ అవినాష్ రెడ్డికి రెండోసారి ఇచ్చిన మాట వాస్తవం, అతని కోసం ప్రచారం చేస్తున్న మాట వాస్తవం. చివరి నిమిషంలో వివేకానంద రెడ్డి తనకి టిక్కెట్ కావాలని, లేదంటే విజయమ్మ కన్నా ఇవ్వమన్నాడని, షర్మిల కన్నా ఇవ్వమన్నా